కొండ వెంకటేష్ కుర్మ గారు ఉన్నారు. చెప్పండి, ఈ రోజు కుర్మలకి పెద్ద స్థాయిలో పెద్దపీట వేసాము, మేము ఒక కుర్వ బిడ్డకి ఈ రోజు విప్ ఇచ్చినామని అసెంబ్లీలో గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ అంటే కవితక్క గారు బీసీలకు అన్యాయం జరిగిపోయింది అంటున్నారు, అక్కడ కులగణన చేసి విజయవంతం చేసినామని పొన్నం ప్రభాకర్ అంటున్నారు. సో బీసీల పార్టీనే కాంగ్రెస్ అని చెప్పేసి అంటున్నారు. రెడ్డి కాంగ్రెస్ కాదంట, బీసీ కాంగ్రెస్ అంటే ఏమంటారు మరి? మన తెలంగాణ గవర్నమెంట్ లో బీసీలు ఒక పొన్నం ప్రభాకర్ మాత్రమే ఉండు. ఎంతో మంది ఇప్పుడు రాష్ట్ర మంత్రులు ఉన్నారు కానీ ఒక్క పొన్నం ప్రభాకర్. మన జనాభా దామాషా ప్రకారం ఒక 5 మినిస్టర్ కావాలి, బీసీ మినిస్టర్లు. ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కరే ఉంటారు. ఇంకా బీసీకి పెద్దపీట వేసినట్టు ఎలా అనేది పెద్ద మన కుర్మ కులంలో అయితే ముఖ్యంగా మా కుర్మ కులం నుంచి కేవైసీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మా కుర్మ సమస్య గురించి మేము చెప్తున్నాను. మా కుర్మ కులానికి జనాభా తామాషా ప్రకారం ఒక 12 మంది ఎమ్మెల్యేలు కావాలి. మాకు ఇచ్చారు 2 సీట్లు అయితే ఇచ్చారు, కానీ ఒకటైతే గెలిచారు. ఆ ఒక్కరిని కూడా ఇంతమంది జనాభాని కంట్రోల్ చేయాలంటే మనకు ఒక మినిస్టర్ పోస్ట్ ఇస్తే ఆ ఎమ్మెల్యేకు ఒక మినిస్టర్ కు తేడా ఉంటుంది. కనుక అంతమందిని కలుపుకపోయి ఇప్పుడు ఎవరికైనా ఇంత లబ్ధి చేకూరాలంటే అదొక మినిస్టర్ పోస్ట్ ఉంటే అది వేరే ఉంటుంది. కానీ అదే మినిస్టర్ పోస్ట్ ఇవ్వకుండా ఓన్లీ ఒక విప్ ఇచ్చి గవర్నమెంట్ సరిపుచ్చుకుంది. అంతేకాదు మా కుర్మ కులానికి ప్రత్యేకంగా మేము డిమాండ్ చేసేది కేవైసీస్ ఏంటంటే, కుర్మ కులానికి కేసీఆర్ గారు ఇన్ని రోజులు తెలంగాణ గవర్నమెంట్ కన్నా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నో పర్యాలు పరిపాలనించింది. ఎప్పుడు కానీ కుర్మ కులానికి గుర్తించిన దాఖలాలు ఎక్కడ లేవు. కుర్మ కులాన్ని కేసీఆర్ గారు గుర్తించి మాకు ఒక నామినేటెడ్ పోస్ట్, ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. ఒక 5 ఎకరాల భూమిని ఇచ్చిండు. ఇలా కోకాపేటలో 5 ఎకరాల భూమి అంటే నాటే జోక్ ఇచ్చారు. సరే మనకు మంచిగా సేవలు చేశారు. సరే గొర్రెల స్కీమ్ ఇంత ఇచ్చారు. సరే ఎంతో అంత గుర్తించి మనకైతే ఎంతో అంత ఇచ్చారు. కానీ ఇప్పుడున్న సర్కారు ఏం చేసింది, అలా ఈ గొర్రెల స్కీమ్ లో స్కామ్లు అయినాయి, ఏం అవసరం లేవు, మీకు నగదు బదిలీ చేస్తామని చెప్పారు. ఎలక్షన్ల ముందు నగదు బదిలీ అని పెట్టారు. ఇంతవరకు నగదు బదిలీ లేదు, అసలు గొర్రెలే లేవు. అంటే మీకు గొర్రెలు మేపుకునేటోళ్ళు కావాలా, ఉద్యోగాలు కావాలా? మీ పిల్లలు ఉద్యోగస్తులుగా చూడాలనుకుంటున్నారా, గొర్రెలు మేపేటోళ్ళగా చూడాలి? గవర్నమెంట్ తెలుసుకుంటే ఇప్పుడు నూతనంగా మన ఇండియాలో కాదు, చైనాలో ఉన్నాయి, ఎక్కడైనా ఒక నూతన స్కీమ్లు వచ్చినాయి. గొర్రెలు ఇప్పుడు ఒక వ్యాపారం చేయాలని కోరికతోటి అందరు ఉండరు. ఈ గొర్రెల షెడ్లు వేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన జీవోని అమలు చేసి గొర్రెల షెడ్ వేసి నూతనంగా ఏర్పాటు చేసి అది కూడా ఒక వ్యాపారంగా డెవలప్ కావడానికి ముందు ఉండాలి. దానికి కావాలంటే ఫస్ట్ మనకు కుర్మల సపరేట్ కార్పొరేషన్ కావాలి. ఆ కార్పొరేషన్ తరఫుగా కొంత వేల కోట్లు ఉంటే కార్పొరేషన్ ఉంటే ఒక నూతనంగా షెడ్లు ఏర్పాటు చేసి ఒక బిజినెస్ పరంగా డెవలప్ అవుతారు మా వాళ్ళు. అంటే బిజినెస్ కూడా ఒక భాగమే దాంట్లో. కనుక అట్లా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక కేటాయించాలని నేను కోరుకుంటున్నాను. మాకు ముఖ్యంగా మేము కేవైసీస్ లో మంత్రి పదవి 100% కావాలి. మన కుర్మలకు ప్రత్యేకంగా ముఖ్యంగా ఏంటంటే మాకు కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కుర్మ కార్పొరేషన్ ద్వారా ఎన్ని వస్తాయి ఏంటంటే లబ్ధి చేస్తాం. వ్యాపార రంగంలో కంపల్సరీ కాపాడుకుంటాం. ఎందుకంటే ఇవాళ చదువు అనేది ఒక బ్రహ్మాస్త్రం. ఎన్ని వ్యాపారాలు చేసినా ఏది చేసినా మన పిల్లల్ని చదివించుకోవాలన్న బాధ్యత మనకు ఉంది. ఇవాళ రేపు గొల్ల కుర్మలు ఎవరు లేరు, ఎవరు తక్కువేం లేరు. అందరూ అందరూ డబ్బు విషయంలో అందరూ ఆర్థికంగా బాగానే ఉన్నారు. ఇప్పుడు కావాల్సింది రాజకీయం. ఆ రాజకీయ చైతన్య దిశగా మా కుర్మ యువ చైతన్య సంస్థ తరఫుగా యూత్ ని ఫాలో చేసి మేము రాజకీయ చైతన్యం తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పటి వరకు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అయిపోయింది, ఏం చేసింది, నగదు బదిలీ అనేది గొర్రెలు బర్రెలు ఏమి వేయలేదు. నగదు బదిలీ పోని అసలు గొర్రెలు వేయాలి, ఇంకేం చేసినట్టుగా. ఇంకోటి మొన్న చెప్తున్నా, కోకాపేటలో మీటింగ్ చేశారు. కోకాపేటలో ఇచ్చిన దానికి కూడా ఆ 5 ఎకరాలు ఇచ్చింది కేసీఆర్, ఆ 5 కోట్లు ఇచ్చింది కేసీఆర్. ఆ కేసీఆర్ పుణ్యాన్ని ఇవాళ మేము ఏదో మా కుర్మలకు ఆస్తి, అది ఒక ఆస్తి నిలబెట్టది, ఒక భూమి నిలబెట్టది, కానీ ఆత్మగౌరవ బాణం నిలబెట్టారు. కానీ ఇప్పుడు మొన్న జరిగిన సభలో ఎక్కడ కూడా కేసీఆర్ ని ఒక్క మాట కూడా కేసీఆర్ ఇచ్చిన అనకపోవడం మాకు ఒక దౌర్భాగ్య స్థితి లాగా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అది పెద్ద తప్పు. ఇక ఐలే గుర్తించాలంటే ఇక ఐలే కూడా మరి ఆయనకు సమస్థిత స్థానం లేదా, మరి ఏమైందన్నది విషయం. ఇక ఐలేకే వదిలిపెడుతున్నాం మేము, అంటే బాగుండదు కనుక. మొత్తానికి అంటే వారి ఒక స్థానం కావాలి అని చెప్పేసి కూడా వెంకటేష్ కుర్మ గారు చెప్తారు.